గురువుగారు, మన సంస్కృతిలో నాగారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే విష సర్పాలను సైతం మన ధర్మం ఆరాధించమని తెలియజేయడంలో ఆంతర్యం ఏంటి? సర్పారాధన అనాదిగా వస్తున్న ఆచారం. మనము వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం అని కాలభైరవుణ్ణి, ఆ శివుణ్ణి స్మరించేటప్పుడు ఆయన నాగబంధాన్ని ధరించి ఉంటాడు. శాంతాకారం భుజగశయనం అంటూ విష్ణువును ఆదిశేషుడి మీద నిద్రిస్తున్న స్వామి నీకు నమస్కారం అంటాం. అలానే గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి, వీరంతా సర్పస్వరూపంకి సర్పాన్ని ఆభరణంగా ధరిస్తూనో, శయనంగా చేసుకుంటూనో, బంధంగా ధరిస్తూనో మనకు కనపడటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, కాలమే కాళము. కాలస్వరూపంలో నువ్వు ఎదుర్కొనే అన్ని సమస్యలకు సమాధానము కాలస్వరూపానికి ప్రతీకగా చెప్పేటువంటి కాళము అంటే సర్ప ఆరాధనతో నువ్వు పరిష్కరించుకోవచ్చు. ఎలా అంటే, ప్రతివాడికి ఏదో రకంగా నాగదోషం సంక్రమించేటువంటి అవకాశం కనబడుతుంది. పొద్దున్నే ఉదయమే సర్పాలని సూర్య నమస్కారం చేస్తాయిట. ఆ సమయంలో వాటి జోలికి నువ్వు పోతే నీ నీడ వాటి మీద పడ్డా సర్పదోషం అని చెప్తుంది. మరి జాతకంలో రాహువు కనుక 1, 2, 4, 5, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కొంత నాగదోషం ఉన్నట్టే. రాహువు గనక మొదటి స్థానంలో ఉంటే నేత్ర సంబంధమైన వ్యాధులు వస్తాయి. 2వ స్థానంలో ఉంటే వాగ్దోషాలు వస్తాయి. 4వ స్థానంలో ఉంటే ఆస్తి చికాకులు వస్తాయి. 7వ స్థానంలో ఉంటే ఆలస్యంగా వివాహం అవుతుంది. 5వ స్థానంలో ఉంటే రాహు ఉంటే సంతానం లేటుగా కలుగుతుంది. కేతు ఉంటే చాలా కష్టం అవుతుంది సంతానం కలగటం. మరి ఇన్ని విషయాలు ఎవరికి తెలుస్తాయి? జ్యోతిష్యాన్ని అందరూ ఎలా తెలుసుకోగలుగుతారు? తమకు నాగదోషం ఉందన్న సత్యం కూడా చాలామంది గ్రహించలేరు కదా. మరి వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి అంటే, పుట్టలో పాలు పోసి సర్పాన్ని ప్రసన్నం చేసుకో. పోయిన జన్మలో నువ్వు చేసిన నాగదోషాలను కూడా పోగొట్టుకోవాలి అంటే, ఈ జన్మలో నీవు సర్పాన్ని ఆరాధించి సంతానాన్ని పొందే ప్రయత్నం చెయ్యి. వివాహాన్ని తొందరగా జరుపుకొని అనుకూలమైన దాంపత్యాన్ని పొందే ప్రయత్నం చెయ్యి. వాగ్దోషాలను నివారించుకో. ఇలా అన్ని సమస్యలకు పరిష్కారంగా మనం నాగారాధన చేస్తాం. ఎందుకంటే సర్పములు కూడా దివ్యమైన శక్తులు కలిగిన భగవత్ స్వరూపాలే. అందుకే మనం ప్రతి దేవతామూర్తి యొక్క చెంత సర్పాన్ని ఆభరణంగానో ఏదో విధంగా ఆరాధించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇదే సర్పారాధనలోని ఆంతర్యం.